ప్రొడ్యూసర్ రాగానే ఎంత బాగా చూసుకుంటారో తెలుసా మా బాబు. బాబుకి ఆడాలంటే చాలా ఇష్టం. బాబు సినిమా రిటర్న్స్ కూడా ఇలాగే ఉంటాయి. అదంతా ఉత్తి గ్యాస్ అప్ప. నమ్మి లోన్ ఇస్తే బ్యాంక్ గ్లాసు. లాసులో ఉన్న వాళ్ళు కూడా లాభాలు తెచ్చి పెడతాడండి మా బాబు. డైరెక్టర్ కూడా తెలుగు వాడేనా? మొత్తం తెలుగే. అయితే రొమ్మ కష్టం అప్ప. ఏంట్రా ఇంతసేపు నుంచి వెయిట్ చేయించా? అవసరం అందైనప్పుడు ఒక్కోసారి జీవితాంతం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పరా. అయినా ఫైనాన్స్ కూడా రానప్పుడు ఎందుకురా ఫ్లాప్ హీరోతో సినిమా? ఏం చెప్పమంట, ఆడు మొదటి సినిమా సూపర్ హిట్ అయింది. యాజ్ యూజువల్గా 10 మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళారు. నేను కూడా ఖర్చు పెడతాం కదా అని చెప్పి ఆడికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళాను. అందరూ అడ్వాన్స్లు ఇస్తున్నారు, నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే దసరా కల్లా రిలీజ్ చేసేద్దాం అన్నాడు. ఆడి మాటలు నమ్మేసి మొత్తం ఇచ్చేసాను. ఇదిగా పిల్లరా, ఆ కంగారులో ఏ దసరా అని అడగడం మర్చిపోయాను. ఇప్పటికి 3 దసరాలు అయిపోయినాయి. సిద్ధుబాబు, నువ్వు తలుచుకుంటే ఎలాగైనా చేయగలరా? నీకు టాలెంట్ ఉందరా. నువ్వుగా నీ చేస్తే నేను వచ్చి దసరాకైనా రిలీజ్ చేసుకుంటా. ఈ డాక్యుమెంట్స్ వర్కౌట్ అవ్వగానే నేను సెట్ చేస్తా. నువ్వు దసరా ఫిక్స్ అయిపో, సినిమా రిలీజ్ చేసేద్దాం. ఈ దసరాకే కదా. వనకం తలవరే. ఇంద మారి డాక్యుమెంట్స్ కి లోన్ ఇవ్వడం కష్టం అప్ప, రొమ్మ కష్టం. మా హీరో స్టామినా గురించి తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు మేడం. ఫస్ట్ వీక్ లో రిటర్న్లు వచ్చేస్తాయి. ఏంది బాక్స్లా? మీకు విషయం అర్థం కావట్లేదండి. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఇదంతా మా బాబు దయా. తెలుగు అంటేనే పెద్ద షూరిటీ కావాలి. అదే తమిళ సినిమాను వితౌట్ షూరిటీ ఎత్తిని కోడి వేడాలి కుర్తుడువే. తమిళ అన్నలే గ్యారంటీ దానే. సినిమా మొత్తం ఫినిష్ అయిపోయింది మేడం. ఆయన బయటపడాలి కదా, మీరే ఏదో ఒక హెల్ప్ చేయండి. బాబు ఒక్క నిమిషం. బాబు అలాగే బాబు. బాబు వీడేందయ్యా కింద మీద బాబు బాబు అని పడతాడు. తెలుగు అంటేనే ఇంతే అప్ప. చివరికి వీడి గుంటలోదా పడతాడు. అమ్మ పెట్టలేదు బాబు. ఇక్కడ ఒక యాంటీ ఉంది బాబు, చాలా బాగుంది. కరుపు నాయ. అది వదిలేండి మేడం, అది వేరే గొడవలేండి. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. మీ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా. సరే సరే, ఇందులో నీకు ఓకే. ఓకే మేడం. ఆనా అంద క్రెడిట్ మేనేజర్ సైన్ వేణుమే. ఆ క్రెడిట్ మేనేజర్ నేను డెబిట్ తో కొడతానులేండి. సరే సరే, పని అయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఓకే మేడం. షూర్ మేడం. మేడం బాబు లైన్ లో ఉన్నారు. చెప్పు తెగుద్ది. బాబు ఈరోజు కుదరదు బాబు. హే తేజ. ఏంటి ఎప్పుడు చూసినా బ్యాక్ డోర్ నుంచి వస్తావు? లైఫ్ లో ఫాస్ట్ గా పైకి రావాలంటే బ్యాక్ డోరే యూజ్ చేయాలి. షార్ట్ కట్. షార్ట్ కట్. ఇదిగో, లాస్ట్ మంత్ నువ్వు 2 crores కొన్న ల్యాండ్ ఇవాళ 4 crores. వావ్. నో వావ్, రేపు దీని వాల్యూ 40 lakhs అవ్వచ్చు. వాట్? కాబట్టి త్వరగా లైన్ క్లియర్ చేసుకుని ఎవరికైనా అమ్మేయడానికి ట్రై చేయి, లేదంటే మెట్రో లైన్ అంకితం అవుతుంది. రేపు కైలాష్ ఆఫీసులో కలుద్దాం. అండ్ ఫ్రెండ్